నేను చిన్నతనంలో 5వ తరగతి చదువుతున్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక పెద్ద ముసలాయన ఉండేవాడు. దాదాపు ఒక 60 ఏళ్ళు ఉంటాయని. ఆయనకి ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళి రావడం అలవాటు. ఆ లైబ్రరీ దాదాపు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. సైకిల్ వేసుకొని ఆ లైబ్రరీ దగ్గరికి వెళ్తాడు. వచ్చేటప్పుడు సైకిల్ మీద ఒక బండరాయి తెస్తాడు. అది ఏ సైజు ఉన్నా ఎట్లా అన్నా కానీ ఏదో ఒకటి రోడ్డు మీద ఎక్కడో చోట ఒక బండరాయి ఎత్తి పెట్టుకొని సైకిల్ వెనకమాల క్యారేజ్ మీద పెట్టుకొని ఇంటికి తెస్తాడు. ఒక 5 సెంట్లు స్థలంలో ఆయన ఇల్లు ఉంటుంది. ఆ వెనకమాల ఆ రాయి పడేస్తాడు. మేమందరం చిన్నపిల్లలు రోజు ఆయన మీద జోకులు వేసుకుంటూ ఉండేవాళ్ళు. అరే రే రాయి తెస్తున్నాడు చూసారా, రాయి తెస్తున్నాడు దొంగోడని. ఆయన మాత్రం ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళడం ఆయనకి అలవాటు. వచ్చినప్పుడు రాయి తెచ్చి అక్కడ పడేస్తాడు. 5 సెంట్లు స్థలం. నేను 10వ తరగతి అయిపోయేసరికి ఆ ఇంటి వెనకమాల అతను రోజు తెచ్చిన రాళ్ళన్నిటి పెట్టి ఆ 5 సెంటు స్థలానికి ప్రహరీ గోడ కట్టించాడు. తెచ్చింది ఎన్ని రాళ్ళు రోజుకి? ఒకటి 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 ఖాళీగా ఎందుకు రావడం అని చెప్పేసి సైకిల్ మీద ఒక రాయి తీసుకుని పడేస్తే నేను 5 సంవత్సరాల కాలంలో ఆ రాళ్ళను ఉపయోగించి ఆ 5 సెంట్ల స్థలానికి ప్రహరీ కూడా కట్టగలిగాడు. నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే క్రమం తప్పకుండా కనుక ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్నా, క్రమం తప్పకుండా కనకుండా ఏదైనా ఒక పని చేసినట్లయితే అది లాంగ్ టర్మ్లో ఒక ఎక్సలెంట్ ఫలితాలు ఇచ్చిద్దని చెప్పేసి నాకు అర్థమైంది. ఇన్స్టెంట్గా అయిపోయి జీవితంలో ఎప్పుడు కూడా ఎక్కువ కాలం నిలబడదు. నడమంతరపు సిరి నడుము మీద పుండు అనేది ఎప్పుడు నిలబడదు. ఏదైనా సరే ఒక నిర్మాణాత్మకంగా, నిదానంగా, స్లోగా ఒక పద్ధతి ప్రకారం లాంగ్ టర్మ్లో చేసుకుంటూ వెళ్తే గొప్ప గొప్ప నిర్మాణాలు కానీ, గొప్ప గొప్ప జీవితాలు కానీ, గొప్ప గొప్ప అద్భుతాలు కానీ చేయగలుగుతాం. ఒక్క రోజులో ఏది సాధ్యం కాదు. ఆ ఇన్స్టెంట్గా చేసింది ఏదైనా కూడా అది ఫెయిల్ అయ్యేది కానీ సక్సెస్ అవ్వదు. మీరు ఏది నేర్చుకోవాలన్నా, ఏం చేయాలన్నా నిదానంగా, పద్ధతిగా, కూలంకషంగా తెలుసుకొని ఒక క్రమ పద్ధతిలో కన్సిస్టెంట్గా బ్రేక్ లేకుండా చేస్తే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అద్భుతాలు సృష్టించవచ్చని మనం ఈ చిన్న విషయం ద్వారా కూడా అర్థం చేసుకోవచ్చు.